హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీనే చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో అయితే ఈరోజు కొద్దిగా తక్కువ లెంత్లోనే పెట్టున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన దానికి కొద్దిగానే ఫలితం వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే లైక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయేమో అని అనుకుంటారు. లైక్ చేయడం వల్ల మీకైతే ఎలాంటి నష్టము ఉండదండి. అలా అని లాభం కూడా ఏమీ ఉండదు. మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంతకు మించి అయితే ఎవరికి ఏ లాభము ఉండదు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 6 గంటలకు లేసాను. లేగానే ఫస్ట్ ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి చిన్న ముగ్గు అయితే ఇంటి ముందు వేసుకుంటున్నాను. ముగ్గు 11 చుక్కల ముగ్గు అండి. మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ముగ్గు చిన్నదైనా సరే చాలా అందంగా చాలా బాగుందండి ఇంటి ముందు. చూడండి ముగ్గు మొత్తం చూసి ఈ ముగ్గు కూడా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మా వైష్ణవ్ ఈరోజు అయితే ఇంటికాడే ఉన్నాడండి. హెల్త్ బాగాలేదు, బాగా జలుబు దగ్గు అయిపోయింది. మొన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము. దాని తర్వాత ఒకరోజు స్కూల్కి పంపించాను కానీ స్కూల్ నుండి వచ్చిన రాత్రి అయితే బాగా వామిటింగ్స్ చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు 2 రోజుల నుండి ఇంటికాడే ఉంచేస్తున్నాను. ఇంటికాడ నుండి పర్వాలేదు, బాగానే ఉన్నాడు. కొద్దిగా హెల్త్ సెట్ అయిన తర్వాత స్కూల్కి పంపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా బాబుకి స్కూల్కి పంపించడం లేదు కాబట్టి నేనైతే మరీ అంత తెల్లవారు అయితే ఏమీ లేయటం లేదు. 6, 6:30 ఈ టయానికి అయితే లేస్తున్నాను. వాడికి స్కూల్కి పంపించే రోజులు మాత్రం ఖచ్చితంగా 5 గంటలకు లేసేసి బాబుకి కావాల్సిన బాక్సులన్నీ సర్దీసి వాడికి స్కూల్కి పంపించాలి. అంటే 6 గంటలకే స్కూల్ బస్సు వచ్చేస్తుంది అనమాట. 6 అంటే 6 కాదు కానీ 6:30కి వస్తుంది స్కూల్ బస్సు. అదనమాట. ఇంకా ముగ్గు అయితే ఇది వేసుకున్నానండి. ముగ్గు చిన్నదైనా సరే ఇంటి ముందు చూడడానికి భలే కళగా అనిపించిందండి. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. టిఫిన్ ఈరోజు దోశ చేస్తున్నానండి. రాత్రి పిండి ఆడించేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దోశ చేస్తున్నాను. దోశ అయితే 2 పెనాలు పెట్టేసి చేస్తున్నానండి. ఒక పక్క పెనం మీద ఆయిల్ రాసి దోశ వేస్తాను. ఇంకో పక్క పెనం మీద ఆయిల్ ఏమీ రాకుండా నార్మల్ దోశ అయితే వేస్తాను. ఆయిల్ వేసిన దోశ అయితే మా అత్తకి వేసిస్తాను. ఆయిల్ వేయకుండా చేసిన దోశ మా మామయ్యకి వేసిస్తాను. వీళ్ళిద్దరూ అయితే ఇలా తింటారండి. మా అత్త ఆయిల్ లేకుండా దోశ వేస్తే అస్సలు తినలేదు. మా మామయ్య ఏమో ఆయిల్ వేసేసిన దోశ తింటారు. కానీ షుగర్ వచ్చిన నుండి ఆయిల్ లేకుండా దోశ తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకనేసి ఆయిల్ లేకుండానే దోశ వేస్తున్నాను. 2 పక్కల 2 పెనాలు పెట్టి దోశలు వేయడం వల్ల నాకు దోశలు వేసేయడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. మామూలుగా నలుగురికి ఒకే పెనం మీద దోశ వేయాలంటే చాలా టైం పట్టద్ది. మా ఇంట్లో దోశలు అందరూ కూడా బాగానే తింటారండి. అంటే ఒక్కొక్కరు 6, 5 ఇలా తింటారు. మా మామయ్య అయితే ఇంతకుముందు చాలా తినేవాళ్ళండి. షుగర్ రాకముందు దగ్గర 10 దాకా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు షుగర్ వచ్చిన నుండి 3 లేదా 4 దోశలు తింటున్నారు. అంతకంటే తక్కువ అయితే మా మావయ్య తినలేరు. ఎందుకంటే మా మావయ్య ఇంతకుముందు చాలా ఎక్కువగా ఫుడ్ తినేవాళ్ళు. కొద్దిగా కాదు, ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గించేశారు. అందుకనేసి 4 దోశలు కరెక్ట్గా సరిపోతాయి మా మావయ్యకి. ఎక్కువ అయితే అవ్వవు. నార్మల్గా అయితే షుగర్ ఉన్న వాళ్ళకి 2 దోశలు ఎక్కువ అంటారు. కానీ మా మావయ్య ఇంతకుముందు చాలా ఎక్కువగా ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి ఈ 4 దోశలు కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా మా ఆయన మా అత్త మాత్రము పర్లేదు బాగానే తింటారు. ఒక 6, 7 దాకా తింటారు. ఇలా తింటారు. నేనైతే ఎక్కువ తినలేనండి దోశలు. తింటే 3 లేదా 2 దోశలే తింటాను. అంతకు మించి అయితే దోశలు తినలేను. బోండా కూడా అసలు తినలేను. ఎందుకో తెల్లవారు టిఫిన్గా అయితే ఏది కూడా తినలేను. ఏది తిన్నా సరే 1 లేదా 2 తింటాను. మళ్ళీ సద్దన్నం పెట్టుకొని అయితే తింటాను. ఇప్పుడైతే నా కోసమే ప్లేట్లో 3 దోశలు అయితే పెట్టుకున్నాను. 2 దోశలు ఆయిల్ వేయకుండా చేసిన దోశలు పెట్టుకున్నాను. ఒక్క దోశ మాత్రము ఆయిల్ వేసింది దోశ పెట్టుకున్నాను. ఇంకా దోశ పెట్టుకున్న తర్వాత నేను కూడా తినేస్తున్నాను. నేను దోశ తింటుంటే మా వైష్ణవ్ కూడా నా దగ్గరికి వచ్చి తింటానన్నాడు. ఇంకా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాను కదా, మేమిద్దరం ఆ ఫోన్లో కనిపిస్తుంటే మా వైష్ణవ్ ఆ ఫోన్ చూసుకొని ఆడుకుంటున్నాడు.
ఇంకా మా వైష్ణవ్ అయితే నా దగ్గర ఇప్పుడు తినడం లేదండి. వాళ్ళ తాత దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర తిన్నాడు. మళ్ళీ నేను తింటుంటే నా దగ్గరికి వచ్చి అయితే తిన్నాడు. వాళ్ళ నానమ్మ ఒక 2 దోశల దాకా తినిపించిందంట. నేనైతే చూడలేదు. వేసి ఇచ్చాను కానీ ఒక్కొక్కసారి 2 తినేస్తాడు, ఒక్కొక్కసారి 1 సగమే తింటాడు. మళ్ళీ మేము తిన్నప్పుడల్లా మా దగ్గరికి వచ్చి ముక్క ముక్క పెట్టుకొని అయితే తింటాడు ఆడుకుంటా. ఇప్పుడు కూడా నా దగ్గర కూర్చొని అయితే ఆడుకుంటా తింటున్నాడు. నేను ఈ టిఫిన్ తినేటప్పటికి టైం అయితే 9, 9:30 ఈ టైం అయితే అయి ఉంటుంది. మా అత్త మా మావయ్యకి మాత్రము వేడివేడిగా చెయ్యంగానే వేసేసి అయితే ఇచ్చేసాను. నేను మొత్తం అందరికీ వేసేసిన తర్వాత నేను వేసుకొని అయితే తిన్నానమాట. అందుకని 9, 9:30 ఈ టైం అయితే అయిపోయి ఉంటుంది. మా అత్త మా మావయ్య ప్రతిరోజు తెల్లవారి హెల్త్ కొద్దిగా బాగుండేది కాబట్టి ట్యాబ్లెట్స్ అయితే మింగుతారు. కొద్దిగా తొందరగా తినేస్తారనమాట టిఫిన్. మామూలుగా అయితే నేను రాకముందు 8 లోపే తినేసేవాళ్ళు. కానీ నేను వచ్చిన తర్వాత నుండి 8:30, 9 ఈ టైం అయితే అయిపోతుంది. 9 లోపు అయితే ఖచ్చితంగా తినేస్తారు. ఇంకా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. ఆ ఇల్లు చిన్నదే కాబట్టి నాకు ఇల్లు ఊడ్చడానికి అయితే ఎక్కువ టైం పట్టదు. కానీ మా ఇంట్లో కొద్దిగా ఎక్కువగా మట్టి అయితే వస్తుందండి. అంటే మా ఇంటి ముందు ఎక్కువగా ఇసుక నేల ఉంటుంది కదా, అందుకని ఇంట్లోకి చాలా ఎక్కువగా మట్టి అయితే వస్తుంది. అయితే తొందరగానే ఊడ్చడం అయితే అయిపోతుంది. ఇంకా ఇల్లు ఊడ్చడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కోసం 11కి ఈ టయానికి అయితే కూర చేసుకోవడానికి అయితే దొండకాయలు తీసుకుంటున్నాను. కూరగాయలు అయితే ఉన్నాయండి. ఉల్లగడ్డ ఉంది, టమాటా ఉంది, బెండకాయలు, క్యారెట్ అయితే ఉన్నాయి. కానీ దొండకాయలు తొందరగా పండిపోతాయి కదా, అందుకనేసి దొండకాయ ఫ్రై చేసుకుందామని ఇవైతే పక్కకి తీసుకున్నాను. ఈ దొండకాయలేమో పైకి చూడడానికి లేతగా పచ్చగా కనిపిస్తాయి, లోపల మాత్రం మొత్తం పండిపోయి ఉంటాయి. ఈ దొండకాయలు పండిపోయిన ఫ్రై చేసుకున్నా ఏ కూర చేసుకున్నా సరే కూర అయితే అస్సలు రుచిగానే ఉండదు. అదొక టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లంగా తగులుతుంది. ఏ కూర చేసుకున్నా సరే ఫ్రై అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదండి పండిపోయిన దొండకాయలతో చేస్తే. కానీ ఈరోజు తెచ్చిన దొండకాయలు అయితే చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి, లోపల కూడా ఏవి కూడా పండిపోలేదు, బాగున్నాయి. దొండకాయ ఫ్రై అయితే బాగా వచ్చింది. ఇంకా మా ఇంట్లో ఏ ఫ్రై కూరలు చేసినా సరే ఖచ్చితంగా ఉడకబెట్టే దాని తర్వాత తాలింపు పెట్టుకుంటాను అని అయితే నేను చెప్పాను అనుకుంటున్నారు. అలా కాదండి, మా ఇంట్లో వంకాయ ఫ్రై అయినా ఉల్లగడ్డ బంగాళదుంప ఫ్రై ఉంటుంది కదా, ఈ 2 ఫ్రైలు మాత్రం ఖచ్చితంగా ఉడకబెట్టేసే నేను ఫ్రై చేస్తాను. నేను చేస్తానని కాదు, మా ఇంట్లో అలా చేస్తేనే తింటారు. నేను వచ్చిన తర్వాత మా అత్త నాకు అలానే చేయడం అయితే నేర్పించింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉడకబెట్టి ఏం చేయరండి, ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి చేసుకుంటారు. మా అత్త వాళ్ళ ఊర్లో ఇటు సైడ్ అయితే ఇలా అలవాటు అనమాట. కానీ ఏ ఫ్రై చేసినా సరే ఉడకబెట్టే చేస్తారని అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ దొండకాయ ఉడకబెట్టి దాని తర్వాత తాలింపు పెట్టి ఫ్రై చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది, అస్సలు తినడానికి బాగుండదు కదా. అంటే కేవలం వంకాయని బంగాళదుంప 2 మాత్రమే ఉడకబెట్టి చేస్తాను. మిగతావన్నీ కూడా అంటే క్యారెట్, బీట్రూట్, ఈ దొండకాయ, బెండకాయ ఇవి మాత్రం ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్లోనే డైరెక్ట్గా వేసేసి అయితే ఫ్రై చేస్తాను. ఇవి మాత్రం ఇలానే తింటారు. కానీ మా అత్త మా మావయ్య మాత్రం వంకాయని బంగాళదుంప మాత్రం డైరెక్ట్గా ఫ్రై చేస్తే మాత్రం తినరండి. మెయిన్ బంగాళదుంప అయితే అస్సలు తినరు, ఉడకబెట్టే ఫ్రై చేయాలి అదనమాట. ఇంకా దొండకాయలు అయితే కట్ చేసేసాను, అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. తాలింపుకైతే నేను ఉల్లిపాయ అయితే వేయనండి, తెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసి తాలింపు పెడతాను. ఏ ఫ్రై కూరకైనా సరే ఇలానే తాలింపు పెట్టుకుంటాను. కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకుంటారు ఫ్రై కూరలకి తాలింపులో, నేనైతే వేయనండి. అది కూడా మా అత్త వేయొద్దు అన్నది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్త నాకు ఫ్రై కూరలు ఇలా చేయడమే నేర్పించింది. నేను ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క కూర కూడా చాలా వరకు అయితే మా అత్త నేర్పించినవేనండి. అంటే కొన్ని వెరైటీ కూరలు చేస్తాను చూడండి, అవన్నీ నాకు రాకపోతే యూట్యూబ్లో చూస్తాను. కానీ వెజ్లో చాలా వరకు పులుసు కూరలు కానీ ఫ్రై కూరలు కానీ మా అత్త నేర్పించినవేనమాట. కొన్ని రకాల పొడులు కూడా మా అత్త నేర్పించినవేని, అవన్నీ కూడా మా అత్త చెప్తేనే నేను నేర్చుకున్నాను. ఇంకా దొండకాయలు కూర చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే బయట అన్నీ వేసుకొని దోముకుంటున్నానండి. గిన్నెలు అయితే ఎక్కువేం లేవు, అంటే తెల్లవారు లేసిన నుండి 5 గిన్నెలే ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రి గిన్నెలు కూడా ఉండిపోతాయి. అంటే ఎప్పుడైనా రాత్రి దోమకుండా పడుకోబడిపోయాను అనుకోండి, అలాంటి టైంలో రాత్రి గిన్నెలు కూడా ఉంటాయి. అవి కూడా నేను తెల్లవారు లేచి దోమడానికి అయితే నాకు టైం ఉండదు, ఎందుకంటే బాబుకి స్కూల్కి పంపించాలి కదా. ఈ హడావుడిలో గిన్నెలు దోమేసి అన్నీ సర్దీసి మిగతావన్నీ చేయాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకని దోమాల్సినవన్నీ కూడా ఒక ట్రేలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను. తెల్లవారులేసి వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా బయట వేసేసి అయితే దోముకుంటాను. అందువల్ల కొన్నిసార్లు కొద్దిగా ఎక్కువగా గిన్నెలు ఉంటాయి. ఇప్పుడైతే అన్ని గిన్నెలు ఏం లేవు, రాత్రి గిన్నెలు రాత్రే దోమేస్తాను.
తెల్లవారు లేసిన 5 గిన్నెలు మాత్రమే ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్ది గిన్నెలు అయితే ఇప్పుడు దోమేసుకుంటున్నాను. గిన్నెలు దోమేసిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి, అవైతే ప్రస్తుతానికి నానబెట్టలేదు. నీరు వస్తే నానబెడదాము అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బోర్లో నీరు కొట్టుకొని బట్టలన్నీ ఉతకాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకని నీరు వస్తేనే బట్టలు ఉతుకుతాను, లేకపోతే లేదు. అది నా టైమింగ్ని బట్టి, నా మూడ్ని బట్టి ఉంటుంది అనమాట. నాకెందుకు బట్టలు ఉతకడానికి ఒక్కదానికి మాత్రం కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది. అయితే నేను గిన్నెలు దోమేలోపు నీరు అయితే వచ్చాయండి. ఫస్ట్ అయితే బకెట్లు అన్నిటికీ నీరు పట్టుకుంటున్నాను, రాత్రికి స్నానాలకు పనికొస్తాయనేసి, లేకపోతే రేపు తెల్లవారికి కల్లాపు చల్లుకోవడానికైనా ఉంటాయని బకెట్లన్నీ ఇక్కడ పెట్టుకొని అయితే నీరు పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే బకెట్లన్నీ నీట్గా కడుక్కుంటున్నాను. ఈ నీరు వచ్చినప్పటికి టైం అయితే కరెక్ట్గా 1 గంట 1:30 ఈ టైం అయితే అయ్యిందండి. అంత తొందరగా అయితే నీరేం రాలేదు. అందుకని ఫస్ట్ అయితే గిన్నెలు దోమిస్తాను, దాని తర్వాతే నీరు పట్టుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా లేట్గా నీరు వచ్చాయి. మామూలుగా అయితే తెల్లవారే నీరు ఇచ్చేస్తారండి. అంటే 9, 9:30కి ఈ టైంలోగా మాకు మంచినీరు అయితే వచ్చేస్తాయి. రాగానే ఫస్ట్ బకెట్లు అన్నిటికీ నీరు పట్టుకొని తాగడానికి కూడా ఒక 2 బిందెలకి అయితే నీరు పట్టుకుంటాను. ఇంకా మా వైష్ణవి ఇంటికాడే ఉన్నాడు కదా, వాడికి నీరు పట్టడం అన్నా నీరుతో ఆడుకోవడం అనేది చాలా అంటే చాలా సరదా అండి. వాడి ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, నేను బకెట్లన్నీ ఒక దగ్గర పెట్టేసి వాడికే పట్టమంటాను. నీరు పట్టేసేనన్నా అంటే వాడు ఆడుకుంటూ అక్కడే నిల్చొని అయితే పట్టేస్తాడు. ఇంకా వాడు ఉన్నాడు కదా, నేను పడతానమ్మా అనేసి అయితే నా దగ్గరికి వచ్చాడు. ఇంకా మంచినీరు కూడా బిందె తెచ్చేసి అయితే ఇక్కడే పట్టేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి దొడ్లోకి వెళ్ళి తేవాలంటే ఎందుకులే అంత దూరం, ఇక్కడికే పైపు ఉంది కదా అనేసి ఇక్కడే పట్టేసుకుంటున్నాను. మా వైష్ణవేమో నేను పడతానమ్మా అనేసి పైప్ తీసుకున్నాడు. నేను బింది చెమకలో పెట్టుకోగానే వాడు ఆ పైప్ అక్కడ పడేసి ఏదో కావాలనేసి ఏదో చూశాడండి. వాడికి కావాల్సిన వస్తువు ఎవరో తీసుకెళ్ళిపోతుంటే ఆ పైప్ అక్కడ పడేసి ఇంకా వాళ్ళ వెనకైతే వెళ్ళాడు. ఇంక నేను ఇంట్లో బింది పెట్టేసి మళ్ళీ వచ్చి పైప్ పెట్టుకొని అయితే నీరు పట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట అయిపోయింది. ఇంకా అన్నం అయితే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేస్తున్నానండి. మా ఆయన కూడా మధ్యాహ్నం 12:30కి టయానికి అయితే డ్యూటీ నుండి అయితే ఇంటికి వచ్చారు. ఇంకా డ్యూటీ నుండి వస్తా అయితే పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారు. ఆ పెరుగుని నేను మజ్జిగలా చిలికేసి మజ్జిగ పులుసు అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు పెరుగు తెచ్చినా సరే మా ఇంట్లో ఎక్కువగా మజ్జిగ చారు తినడానికి అయితే ఇష్టపడతారు. పెరుగు పులుసు ఇంకా బాగుంటుంది, కానీ ఒక్క ప్యాకెట్ తెచ్చి ఇంట్లో నలుగురికి సర్దాలంటే పెరుగు సరిపోదు కదా. అందుకని ఎక్కువగా పెరుగును మజ్జిగలా చిలికేసి మజ్జిగ చారే పెడతాను. అయితే కొద్దిగా చిక్కగా పెడతాలేండి మజ్జిగ చారు అయినా సరే, మరి అంత పల్చగా అయితే ఏం చేయను. కరెక్ట్గా నలుగురికి సరిపోయినన్ని కరెక్ట్గా నీరు వేసేసి అయితే చేస్తానన్నమాట. ఇంకా కూర అయితే దొండకాయ ఫ్రై ఇందాకలో చూపించాను కదా. ఇంకా రాత్రి దంచిన పచ్చడి అయితే కొద్దిగా ఆ పచ్చడి గిన్నెలో వేసేసి అయితే ఇచ్చాను. ఎక్కువ పచ్చడి అయితే ఏం లేదులేండి, వేరుశనగ గింజలు ఎండుమిరపకాయలు వేసేసి పచ్చడి దంచాను. కొద్దిగానే ఒక 3 మనుషులకు అయినంత పచ్చడి ఇంకా మళ్ళీ పచ్చడి దంచితే ఈ పచ్చడి వేస్ట్ అయిపోతుందని ఇది అయిపోయిన తర్వాత చూసుకుందాంలే అనేసి ఇంక ఈ పచ్చడి వేసి ఇచ్చేసాను. ఇంకా కారపొడులు ఉన్నాయి ఇంట్లో దంచినవి, కరివేపాకు పొడి ఉంది, మునగాకు పొడి ఉంది. ఈ 2 నేను మా ఆయన వేసుకొని అయితే తినేసామన్నమాట. ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఎక్కువ ఏం లేదులేండి, 1/2 కిలో అంటే 1/2 కిలో దొండకాయలే తీసుకొచ్చారు. కొద్ది కూర అయ్యింది అంటే కొద్దిగా వేసుకున్నాం అనమాట. ఇంకా ఎలాగో పచ్చడి ఉంది, కారపొడులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని అయితే మధ్యాహ్నానికి ఇలా ఎలాగో తినేసాము. రాత్రికి మళ్ళీ వేరే కూర ఏదైనా చేసుకోవాలి. ఇంకా మామిడి చెట్టు గెలలు ఉన్నాయి కదా, 2 గెలలు ఉన్నాయి. 2 చెట్లకి ఒక చెట్లో గెల అయితే మాగింది. ఈ గెల అయితే ఇప్పుడు కొట్టేస్తున్నామండి. చూడండి పైన ఒక 4-5 అరటికాయలు అయితే మాగాయి. మనకి అరటికాయలు మాగింది అని అంటే ఇలా పైన కొన్ని కాయలు మాగితే ఇంకా అరటికాయలు కొట్టేయాలి. కొట్టకపోయామనుకోండి ఒకే ఒక రోజులోన మొత్తం గెలకున్న కాయలన్నీ మాగిపోతాయి. ఇంకా అన్నీ ఒకసారి తినలేం కాబట్టి ఎక్కువగా కాయలు చెడిపోతాయి. అందుకనేసి ఫస్ట్ చెట్టు నుండి అయితే గెల కొట్టేయాలి. ఒక్క కాయ మాగగానే గెల అయితే కొట్టేసుకోవాలి. ఎక్కువ రోజులు గెలలో ఉండే కాయలు మాగకుండా ఉండాలంటే కాయలు అంటే పేర్లుగా సపరేట్ చేసుకోవాలి. డజను 1/2 డజను ఇలా పేర్లుగా కట్ చేసేసి సపరేట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకొద్ది రోజులు మాగడానికి లేట్ అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ అయితే గెల కొట్టేసాము. గెల కొట్టినప్పుడు వీడియో తీద్దామంటే కొద్దిగా చెట్టే అడ్డం వచ్చేసింది. అందుకని నీట్గా గెల కొట్టేది అయితే చూపించలేదు. ఇంకా గెల కొట్టేసిన తర్వాత బయట అయితే ఇలా పెట్టాము. ఎందుకంటే గెల కొట్టేసిన తర్వాత ఒక రసంలాంటి లిక్విడ్ కారుతుంది. అది కానీ బట్టల మీద పడ్డది అనుకోండి, మనం ఏం చేసి ఉతికినా సరే ఆ మరక అయితే వదలదు. అది ఇంట్లో పడినా సరే మరక అలా ఉండిపోతుంది. ఆ రసం అంతా కారిపోయిన దాకా బయట ఉంచేసి దాని తర్వాత ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలన్నమాట.
ఇంకా మా ఆయన గెల కొట్టేసిన తర్వాత చెట్టు కూడా కొట్టేస్తున్నారు. మనము అరటి చెట్టు నుండి గెల కట్ చేసేసిన వెంటనే చెట్టు కూడా కట్ చేసేయాలి. లేకపోతే ఈ అరటి చెట్టు పక్కనే పిలకలు వచ్చి ఉంటాయి కదా, అరటి మొక్కలు చిన్న చిన్నవి, అవి మరి పెరగకుండా అలా నిలబడిపోతాయి. అందుకని గెల కట్ చేసిన వెంటనే ఆ చెట్టు కూడా కట్ చేసేయాలి. అప్పుడే పక్కనున్న పిలకలు బాగా ఏపుగా పెరుగుతాయి. అందుకని చెట్టు అయితే కట్ చేసేసారు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.